చావాలి అని నువ్వనుకుంటే సరిపోదు. నా బ్రతుకే కాదు, నా చావు కూడా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఏమండి, తప్పు అని నేను అనలేనండి. నా భర్త ప్రాణాలు కాపాడి నా 5వ తనాన్ని నిలబెట్టిన ఆ బిడ్డని నా బిడ్డగా చూసుకోవడం నాకు సంతోషమే. కానీ ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే ఖచ్చితంగా ఒప్పుకోదు. చూడు మాధురి, ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మకి నిజం చెప్పనని మాత్రం నా మీద ప్రమాణం చెయ్యి. చెప్పు మాధురి, చెప్పు. సావిత్రి, అమ్మా సావిత్రి, సావిత్రి, ఎక్కడ నా బంగారు తల్లి? సావిత్రి, పెద్దమ్మగారు లేచినట్టున్నారు. సావిత్రమ్మ ఎక్కడుందో వెతకండి. వెళ్ళండి, వెతకండి. అలాగే పదయ్యా. సావిత్రమ్మా. ఏంటి కోటయ్య, ఏమిటి హడావుడి? పెద్దమ్మగారు నిద్ర లేచారు, సావిత్రమ్మని పిలుస్తున్నారు. అత్తయ్య గారు లేచేసరికి సావిత్రి అక్కడే ఉంటుంది కదా, ఇంతలో ఎటు వెళ్ళింది? అవును కదా, ఎక్కడుందో వెతకండి. కం 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 పద. సావిత్రమ్మా. సావిత్రి, ఇంత పొద్దునే ఎక్కడికెళ్ళిందండి? నాకేం తెలుసే. పెద్దమ్మగారు లేచారు. సావిత్రమ్మా. సావిత్రి, సావిత్రమ్మా, 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 సావిత్రి, సావిత్రి. సావిత్రి, మాధురి, అవుట్ హౌస్ లో చూసావా? చూసానండి, అక్కడ కూడా లేదు. టెర్రస్ మీద చూద్దాం పదా. నీ మొహం చూడకుండా నాకు తెల్లవారదని నీకు తెలుసు కదమ్మా. సావిత్రి, సావిత్రమ్మా. అమ్మా సావిత్రి, సావిత్రమ్మా. సావిత్రి, ఎక్కడున్నావు తల్లి? సావిత్రి,
త్వరగా రా తల్లి. సావిత్రి, ఎక్కడమ్మా? ఇక్కడే ఉన్నావా? ప్రపంచానికి సూర్యుణ్ణి చూస్తే తెల్లవారుతుంది, కాని ఈ నానమ్మకి నీ మొహం చూస్తేనే తెల్లవారుతుంది. నిన్ను చూడకుండా నానమ్మ కళ్ళు తెరవదు అని తెలుసు కదమ్మా. ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? నువ్వు నిద్ర లేచాక పూజ చేస్తావు కదా, అందుకని పూజకు కావాల్సిన పూలన్నీ రెడీ చేసిస్తున్నాను నానమ్మా. నా బంగారు తల్లే, ఈ నానమ్మ కోసం పూజకు సిద్ధం చేశావా? పద, ఇద్దరం కలిసి పూజ చేద్దాం. నేను స్నానం చేసి వస్తానమ్మా. సావిత్రి, నానమ్మ దగ్గరున్నావా? నువ్వు కనబడటం లేదని కంగారుగా ఇల్లంతా వెతికావమ్మా. రాజశేఖర్, సావిత్రే రానా మనవరాలు. ఈ నిమ్మగడ్డ ప్రసూనాంబ పేరు నిలబెట్టే బంగారు తల్లిరా ఇది. మీ అందరికంటే ముందు లేచి స్నానం చేసి నా పూజకి సిద్ధం చేసింది. ఆహా, నా వంశోద్ధారకురాలు ఇదేరా. పదమ్మా. ఇంతకీ సంధ్య ఎక్కడ్రా? సంధ్య ఇంకా నిద్రలేవలేదా? లేచిందత్తయ్యా. మరేది? చూసొస్తాను. సంధ్య, అమ్మా సంధ్య, ఎక్కడున్నావమ్మా? ఇక్కడున్నావా?
ఏంటమ్మా నానమ్మ పిలుస్తుంటే పలకవేంటి? ఏమైందమ్మా? నాన్నకి అక్కే కావాలిగా. నాతో పనేముంది? అదేంటమ్మా అలా అనకూడదు. అక్కే కావాలని నానమ్మ చెప్పిందా? చెప్పాలా ఏంటి? నిద్ర లేవంగానే అక్క మొహమే చూస్తుంది, తననే ఎత్తుకుంటుంది. ఏం చేసినా నా సావిత్రి బంగారం పడుతుంది. నాకు తెలుసులే, నాన్నమ్మకి తనంటేనే ఇష్టం. నేనంటే ఇష్టం లేదు. నేను తనకి మనవరాలిని కాదా? సంధ్య, అమ్మ సంధ్య, సంధ్య. విన్నారా దాని మాటలు? ఆ రోజు మీ మీద ఒట్టు అన్న ఒక్క మాటతో నన్నేవి మాట్లాడకుండా చేశారు. ఇప్పుడు చూడండి, మీరు చేసిన పనికి ఆ పసి మనసు ఎలా బాధపడుతుందో. ప్రాణం కాపాడిన బిడ్డను మన బిడ్డ అనుకోవటంలో తప్పే ఉంది. అయినా సంధ్య ఎందుకెలా మాట్లాడుతుంది? మనం అలా అనుకోవడం తప్పు కాదండి. సావిత్రి మన బిడ్డే. తల్లిగా నాకు ఇద్దరూ సమానమే. కాని అత్తయ్య గారికి సావిత్రి రోజు రోజుకి దగ్గరైపోతుంది. దానివల్ల సొంత మనవరాలు దూరం అవుతోంది. చూడు, పెద్ద మనవరాలు కదా అని సావిత్రితో అమ్మ కొంచెం క్లోజ్గా మూవ్ అయి ఉండొచ్చు. దాన్ని తప్పని ఎలా అనగలం? అది మనకు అర్థమవుతుందండి. చిన్న పిల్ల, దానికేం అర్థమవుతుంది? మీకిచ్చిన మాట కోసం సావిత్రిని సంధ్యని వేరు చేసి నేనెప్పుడూ చూడలేదండి. కాని అత్తయ్య గారు మాత్రం ఏ విషయంలో అయినా సావిత్రికే ప్రాముఖ్యతిస్తారు. సావిత్రి తర్వాతే సంధ్య అన్నట్లుంటారు. నా బిడ్డకి దక్కాల్సిన గౌరవం ఆ బిడ్డకి దక్కుతుంటే కన్న తల్లిగా నాకు కష్టంగానే ఉంటుందండి. ఈ వయసులోనే సంధ్యకు ఆ వ్యత్యాసం అర్థమవుతుంటే ముందు ముందు పరిస్థితి ఏంటండి? నిజం తెలిసిన రోజు సావిత్రి పరిస్థితి ఏంటి? వాళ్లకన్నా ముఖ్యంగా సావిత్రి మీద ఆ విధంగా ప్రేమ పెంచుకుంటున్న అత్తయ్య గారి పరిస్థితి ఏంటి? ప్రేమని పెంచుకుంటూ పోతే రేపు దాన్ని తుంచుకోలేక, నిజాన్ని తట్టుకోలేక అత్తయ్య గారు ఏమైపోతారో అని భయంగా ఉందండి. నీకు చంపాలంటే నీ మనుషులో నీ కొడుకు కావాలేమో. నాకు నేను చాలు. ఇంకోసారి నువ్వు గాని నీ వాళ్ళు గాని
నా వాళ్ళ జోలికి కాదు కదా, నా ఇంటి పని మనిషి జోలికొచ్చినా ప్రాణాలు తీస్తాను. ఏంటమ్మా అలా ఉన్నావు? బిడ్డని పోగొట్టుకుని 6 సంవత్సరాలైంది. దాని చావుకి కారణమైన వాడు ఆనందంగా ఉన్నాడు. మనం మాత్రం వాళ్ళ ఆనందాలు చూస్తూ మీ అక్కని తలుచుకుంటూ చాతకాని వాళ్లలా ఇలా చీకటి బతుకు బతుకుతున్నాం. దెబ్బ కొట్టాలని చూస్తూనే ఉన్నాను కదమ్మా. ఫలితమేదిరా? ప్రయత్నాలు చేస్తూ ఉంటే సరిపోతుందా? అలా అని దిగులు పడితే ప్రయోజనం ఏముంటుందమ్మా? దిగులు కాక ఇంకేం మిగిలిందిరా? ఆ ప్రసూనాంబ తన మనవరాళ్లతో ఆనందంగా ఉంది. మన పగ మాత్రం పగగానే మిగిలిపోయింది. అమ్మా, రోజులు గడిచే కొద్దీ పగకు పదును పెరుగుద్దే గాని తగ్గదమ్మా. ఆ రాజశేఖర్ గాణ్ణి, వాడమ్మని, అసలు ఆ కుటుంబాన్నే లేకుండా చేసే రోజు త్వరలోనే వస్తుందమ్మా. వస్తుంది వస్తుంది అనుకుంటే ప్రయోజనం లేదురా. ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడు కాని నా మనసు శాంతించదు. రేయ్, ఇట్రారా. రారా. నిన్నేరా, రా. అమ్మా, బాధ నీలో ఎంతుందో నాలో కూడా అంతే ఉందమ్మా. ఆ ప్రసూనాంబకి మనవరాళ్లంటే ప్రాణమంట కదా. వాళ్లే మనకు ఆయుధాలు. బలమైన వాళ్ళని దెబ్బ కొట్టాలంటే బలహీనతల మీద కొట్టాలమ్మా. ఆ ప్రసూనాంబకి పెద్ద మనవరాలంటే ప్రాణం అంట. ఆ ప్రాణాన్ని అడ్డు పెట్టుకుని దాని ప్రాణాలతో ఆడుకుందాం. ఎలారా? ఇదిగో నీ మనవడున్నాడుగా, మనం చేయలేనేదైనా పని ఉందంటే అది వీడు చేస్తాడు. నా కొడుకే వాళ్ళ పాలిట ఎముడవుతాడు. రానన్నా. నా బంగారం. ఏంటండి ఇది? మీ పగలకి పంతలకి నా బిడ్డను కూడా బలి చేస్తారా ఏంటి? ఏయ్, బిడ్డలుండేది ఆస్తులు పంచుకోవడానికి కాదే, మన ఆనందాల్ని ఆవేశాల్ని అన్నీ పంచుకోవడానికే.
దయచేసి వాడిని ఇప్పటి నుంచే మీలా పెంచొద్దు. ఏయ్, వాడి కొడుకు వాడిలా పెరగకపోతే ఇంకెలా పెరుగుతాడే? వీడు ఈ ఆస్తికే కాదు, మా పగలకు కూడా వారసుడు. మాట్లాడకుండా పో లోపలికి. అది కాదత్తయ్య. ఏయ్, చెప్పింది నీకే. పో లోపలికి వెళ్ళా. రానా, నా వారసుడివి నువ్వేరా, నా బంగారం. నేను చెప్పిన మాట వింటావా? నా బంగారు కొండ. నేనేం చేయించాను? చాలా చేయించావు. నేనెందుకు చేయిస్తాను చెప్పు? నాకు నువ్వంటే చాలా ఇష్టం కదా. నాకు మాత్రం నువ్వంటే చచ్చేంత కోపం.